ఓపెన్ అయ్యే వాళ్ళు ఒక కొత్త ఏఐ టూల్ని అనౌన్స్ చేశారు. లైక్ ఇంట్రడ్యూస్ మాత్రమే చేశారు, లాంచ్ అయితే చేయలేదు. దాని పేరు వచ్చేసి సోరా. ఇదేంటంటే టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడల్. దీంట్లో ఏంటంటే మనం టెక్స్ట్ ఇచ్చేస్తే అది వీడియో లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది కంప్లీట్లీ. రీసెంట్లీ గూగుల్ కంపెనీ కూడా ఈ టెక్స్ట్ టు వీడియోకి సంబంధించిన ఒక ఏఐ టూల్ ని అనౌన్స్ చేసింది. దాంట్లో కూడా మీరు శాంపుల్ షాట్స్ చూసారు. అక్కడ ఆ శాంపుల్ షాట్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ChatGPT వాళ్ళు లాంచ్ చేసిన సోరా అయితే కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైక్ 1 year బ్యాక్ కూడా మనకి టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడల్స్ ఉండేవి, చాలా టూల్స్ ఉన్నాయి. కాకపోతే వాటి రిజల్ట్స్ ని ఇప్పుడు రిలీజ్ అయిన సోరాతో కంపేర్ చేస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో ఇంకెక్కువ మాట్లాడే ముందు ఫస్ట్ మీకు కొన్ని శాంపుల్ షాట్ చూపిస్తాను, ప్రివ్యూస్. సో ఇప్పుడు మీరు చూడబోయే ప్రివ్యూస్ అన్ని ఓపెన్ అయ్యే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రివ్యూసే. సో దీంట్లో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే మీరు క్వాలిటీ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఎవరైనా మీ పేరెంట్స్ కి కానీ, మీ బ్రదర్ కి కానీ, మీ పక్కన కూర్చున్న ఎవరికైనా కానీ డైరెక్ట్ వీడియో చూపించేసేయండి, నార్మల్ ఫుటేజే అనుకుంటారు. లైక్ అంత డిఫరెన్స్ ఉంది. లైక్ లేదు ఇది ఏఐతో జనరేట్ చేశారని చెప్తే అప్పుడు కొంచెం ఇంచ్ బై ఇంచ్ చెక్ చేస్తే మీకు చాలా డిఫెక్ట్స్ కనిపిస్తాయి. ఆబ్వియస్లీ స్టార్టింగ్ ఫేజ్ లో ఉంది అండ్ ఓపెన్ అయ్యే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి ఇదంతా ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫీచర్ రావడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోవచ్చు, చాలా మందికి ప్రాఫిట్స్ తగ్గిపోవచ్చు, ఎస్పెషలీ స్టాక్ ఫుటేజ్ తయారు చేసే వాళ్ళకి. లైక్ ఇప్పుడు మీరు ఈ ఫుటేజ్ చూస్తున్నట్టయితే ఎవరో డ్రోన్ షాట్ తీస్తున్నట్టు ఉంది, కాకపోతే అక్కడ డ్రోన్ లేదు, ఏం లేదు, మొత్తం జస్ట్ టెక్స్ట్ ఇచ్చేసి నాకు ఇలాంటి ఒక ఫుటేజ్ కావాలని చెప్తే అప్ టు 1 minute వరకు కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. సో ఇది మనకి ఎక్కడ పనికొస్తుంది అంటే నార్మల్ యూజర్స్ కి పనికి రాకపోవచ్చు, కాకపోతే మాలాంటి యూట్యూబర్స్ కి, కాంటెంట్ క్రియేటర్స్ కి చాలా పనికొస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే టెక్నాలజీని ఇంకా కొంచెం బెటర్ అయిన తర్వాత మేబీ ఒక 1 year 2 years తర్వాత ఫిల్మ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మన తెలుగు ఫిల్మ్స్ లో, తెలుగు టీవీ సీరియల్లో చాలా వాడుకోవచ్చు. లైక్ మీరు బాహుబలి చూస్తుంటే మాహిష్మతి అని చెప్పి చేశారు, అదంతా గ్రాఫిక్సే. కాకపోతే మీరు యాక్చువల్ మాహిష్మతి క్యాపిటల్ ని చూస్తే ఎక్కువసేపు చూపించలేదు. లైక్ మా అంటే 1 minute ఉంటుంది కావచ్చు. ఆ 1 minute క్రియేట్ చేయడానికే కొన్ని కోట్లు ఖర్చు అయిందో, లక్షలు ఖర్చు అయిందో. అయితే అంత హ్యూజ్ సెట్ వేసుకొని అలాంటి ఫిల్మ్ తీసినప్పుడు మనకి క్యాపిటల్లో డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తే ఇంకొంచెం రియలిజం పెరుగుతుంది, లేక స్కేల్ తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్లో కూడా చూసుకుంటే ఖాన్ సార్ అని పెద్ద బిల్డప్ ఇచ్చారు, గేట్ చూపించారు, గోడలు చూపించారు, తర్వాత వాటికన్ అనుకోండి ఎక్కడదో ఫారెన్ సిటీ చూపించారు. కాకపోతే యాక్చువల్ స్కేలింగ్ అనేది కరెక్ట్ ఎక్కడ చూపించలేదు. అది ఆల్రెడీ అక్కడ సిటీ ఉంది కాబట్టి ఆ సిటీస్ అంతా చూపించారు. బట్ స్టిల్ ఇప్పుడు నేను అన్నా కదా, మాహిష్మతి ఇలాంటి పీరియడ్ ఫిల్మ్స్ లో ఇలాంటి ఆర్కిటెక్చర్ కావాలనుకుంటే గ్రాఫిక్స్ కి చాలా లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ శాంపుల్ ఫుటేజ్ చూడండి, మొత్తం ఓల్డ్ స్టైల్ వెస్టర్న్ కౌబాయ్ ఎరా లాగా. ఇది కూడా వన్స్ అగైన్ ఈ సోరా తయారు చేసింది. జస్ట్ టెక్స్ట్ ఇచ్చేస్తే అది వీడియోలా కన్వర్ట్ చేసింది. సో ఎంటైర్ మాహిష్మతి యూపీఎక్ ఒక చిన్న విలేజ్ ని చూపించినా గానీ, ఆ బాహుబలిలో ఫైట్ సీన్స్ లో ఎక్కడొక్కడ హ్యూజ్ స్కేల్ లైక్ thousands of people battling with swords అని చెప్పి అట్లా టెక్స్ట్ ఇస్తే మనకి నిజంగా ఒక బ్యాటిల్ సీన్ క్రియేట్ చేసేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఓవరాల్ మూవీ స్కేల్ని పెంచుతుంది. లైక్ ఆబ్వియస్లీ 10,000 మందిని 5,000 మందిని తీసుకొచ్చి ఫిల్మ్ షూట్ చేయలేరు కదా, బట్ ఈ గ్రాఫిక్స్తో ఈజీగా చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మిస్టేక్స్ ఉంటాయి, కొంచెం ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇలా ఈ సోరా అనే ఫీచర్ చాలా పనికొస్తుంది ఫిల్మ్ మేకర్స్ కి, అండ్ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు కూడా బాగా పనికొస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, గూఢచారి ఫిల్మ్ లో క్లైమాక్స్ లో మొత్తం స్నో పడుతున్నప్పుడు వెహికల్ వెళ్తున్నట్టు ఒక ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ చూడడానికి చాలా హై క్వాలిటీ, హై ప్రీమియం లా ఉంటుంది. సో అలాంటిది ఒక పెద్ద క్రూని స్విట్జర్లాండ్ కు అక్కడికి పంపించి కెమెరాలు పెట్టి, డ్రోన్లు పెట్టి షూట్ చేసే కన్నా ఇలాంటి ఏ టూల్ వాడుకున్నారనుకోండి, మనకి ఆల్మోస్ట్ ఆ క్వాలిటీ ఫుటేజ్ వస్తుంది. అండ్ తర్వాత గ్రీన్ స్క్రీన్ వాడి మన వాళ్ళు మేనేజ్ చేసేయచ్చు. సో బేసికలీ ఏంటంటే ప్రతి దానికి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి టూల్ యూజ్ చేసుకొని మనకి 80% ఆ స్కేల్ చూపించి మిగతాది పర్ఫార్మెన్స్ తో మేనేజ్ చేయొచ్చు. సో మనకి రాబోయే ఫిల్మ్స్ లో గ్రాండ్ స్కేల్ ఉన్న ఎలాంటి ఫిల్మ్ అయినా కానీ ఇంకా బెటర్ గా చూపించవచ్చు. అండ్ మహాభారతం లాంటి ఫిల్మ్స్ ని కూడా ఈ ఏఐ టూల్స్ ని వాడుకుంటే ఇంకా చాలా బెటర్ గా చూపించవచ్చు. సో ఇవంతా గుడ్ సైడ్. అండ్ ఇక నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి టూల్స్ ఎలాగా ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతోని ఎలాంటి పనులనే చెప్పవచ్చు. లైక్ నాతోనే నిఖిల్ మేకింగ్ అన్ యాక్సిడెంట్ మేక్ అ వీడియో అన్నట్టు అలాంటి వీడియోస్ తయారు చేయించి నెగిటివ్ పబ్లిసిటీ కూడా తీసుకురావచ్చు. సో ఎనీవే ఇలాంటి నెగిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి ఈ రాబోయే టూల్ వల్ల. అండ్ ఫ్యూచర్ చూస్తున్నట్టయితే మీరు ఒక 1 year 1.5 year తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఏదైనా వీడియో చూస్తే ఇది ఒరిజినల్ గా తీసిన వీడియోనా లేదా ఏఐతో జనరేట్ చేసిన వీడియోనా అదైతే తెలియదు. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇప్పటిదాకా చూపించిన ఫుటేజ్ లో ఆడియో అయితే లేదు. వన్స్ అగైన్ ఆడియోకి ఇంకెవరన్నా ఒక హై క్వాలిటీ ఏఐ మోడల్ తయారు చేస్తే ఆ 2 మోడల్స్ మ్యాషప్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫుటేజ్ వస్తుంది. ఎనివే ఇప్పటికైతే వీడియో కంటెంట్ మాత్రమే ఉంది, మేబీ ఫ్యూచర్ లో ఆడియో మాడ్యూల్ కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సోరా గురించి మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేసి తెలియజేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. బై బై.